కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ ఎంఈఓ ఆఫీస్ లో ప్రైవేట్ స్కూల్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ భేటీలో పలు సంఘాల నేతలు ఎమ్మిగనూరు ఎంఈఓ తీరుపై మండిపడ్డారు. డిప్యూటీ డీఓ వెంకటరమణారెడ్డి సమక్షంలోనే ఆయన తీరును ఎత్తి చూపారు. ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల వసూలపై విచారణ జరిపించాలని కోరారు. ఎంఈఓ చేసిన కామెంట్స్ ని వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జైభీం ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షుడు మడ్రి ఆదాము మాదిగ, రాష్ట్ర సలహాదారుడు ఆంజనేయ మాదిగ, నియోజకవర్గ అధ్యక్షులు షావల బుజ్జిబాబు, గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అధిక ఫీజులను వసూలు చేసుకుంటూ ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా మరి డబ్బులు దన్నుకొని కోట్లకు కూడా పడిగెత్తడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మేము సవాల్గా తీసుకొని జైభీం ఎంఆర్పీఎస్ సంఘం నేడు ఆదోని డిప్యూటీ డిఓ గారు కూడా ఇక్కడ విచారణకు వస్తే ఇక్కడ విచారణలోన మాట్లాడుతూనే ఎమ్మెగనూరు ఎంఈఓ గారు ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి కొట్లాడే వ్యక్తిగా, అంటే ఇక్కడ ఎంఈఓ ఆంజనేయులు గారు మాట్లాడిన మాట మీరు చూస్తే దేశాన్ని కించపరిచి దేశంలోనే అవినీతి ఇంకా ఎక్కువ కావాలనే విధంగా ప్రోత్సహించడం జరిగింది ఎంఈఓ ఆంజనేయులు గారు. డిప్యూటీ డిఓ గారు ఏ చర్యలు తీసుకుంటారో మాట్లాడిన మాటలు కూడా రాబోయే రోజుల్లో కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం. అయ్యా, ఈ కర్నూలు జిల్లా డిఓ గారు మీరు ఎప్పుడో ట్రైనింగ్ ఉపాధ్యాయులతోన మీరు చిందులు వేయడం కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఎంఈఓలు దేశాన్ని కించపరిచే ఎంఈఓలు, ప్రభుత్వ పనుల్లో ఉంటూ కించపరుస్తున్నటువంటి ఎంఈఓలు ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల పైన మీరు చర్యలు